నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, అలాగే ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా మాస ఫలితాలు. ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసున్నాం. ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించటానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, చివరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ ఆగస్టు మాసం? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి జన్మంలో రాహు, వ్యయస్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం, అలానే వీళ్ళకి తృతీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో కుజుడు, పంచమ షష్టమాల్లో రవి, దాంతోపాటు షష్టమంలో బుధ శుక్రులు, సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం. మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా తృతీయ స్థానంలో కుజుడి వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, భూములు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, రైతులకు అనుకూలంగా ఉండటం, వ్యవసాయ భూమిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అంటే కుజుడి వల్ల వాళ్ళకి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యలు కూడా వచ్చి వీళ్ళకి ఏదైతే డబ్బు రావాలో ఆ డబ్బంతా వీళ్ళకి వచ్చేస్తుంది. ఓకే. అంటే వీళ్ళకి ఫేవరబుల్‌గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు హ్మ్. జడ్జిమెంట్ అనేది వీళ్ళకి ఫేవరబుల్‌గా రావటం, దాని ద్వారా డబ్బులు పిత్రార్జితం వచ్చే అవకాశాలు, హ్మ్. అన్నదమ్ములు ఏదైతే గొడవలు పడుతున్నారో ఆ గొడవలన్నీ కూడా పరస్పరం వీడిపోయి అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుందని అర్థం. ఓకే. ఆరోగ్యం కుదుటపడటం, ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కూడా బాగుంటుంది. ధనాదాయం బాగా పెరుగుతుంది. ఓకే. అంటే కుజుడి యొక్క ప్రభావం వల్ల. హ్మ్. హ్మ్. గురువు వల్ల కూడా గృహ నిర్మాణం చేపట్టడం, ఆనందము, సుఖము, హ్మ్. లాభము, హ్మ్. భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన సంబంధ బాంధవ్యాలు, హ్మ్. పిల్లలు సంతృప్తికరమైన వాతావరణంలో ఉండటం, హ్మ్. పిల్లలు అభివృద్ధి చెందటం వల్ల కూడా తల్లిదండ్రుల యొక్క ఆనందం బాగా పెరిగిపోతుంటుంది. ఓకే. అలానే ఇక శుక్రగ్రహాన్ని మనం చూసినట్లయితే శుక్రగ్రహం వచ్చేటప్పటికల్లా మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే 6వ స్థానంలో సంచారం. హ్మ్. 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల వివాహ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కాకుండా ఆగిపోతుంటాయి. హ్మ్. హ్మ్. అంటే బ్రేక్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఓకే. 1, 2 సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. అలానే 6లో షష్టమంలో బుధుడు వల్ల ఆనందము, హ్మ్. మనోధైర్యము, ధనలాభం, విజయప్రాప్తి, హ్మ్. మాట చెల్లుబాటు కావటం, వాళ్ళు అనుకున్న పనులన్నీ సక్సెస్ కావటం. ఓకే. అలానే షష్టమ స్థానంలో శుక్రుడు వల్ల కుటుంబంలో సమస్యలు పెరుగుతుంటాయి. హుహు. హ్మ్. అనవసరంగా భార్యాభర్తలు ఇద్దరు రాద్ధాంతం చేసే అవకాశాలు. రైట్. కళత్ర రోగము అంటే భార్యకు గాని, భర్తకు గాని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. ఇబ్బందులు, నమ్మక ద్రోహం, హ్మ్. నమ్మినవాడు ముంచే అవకాశాలు ఎక్కువుంటాయి. జ్ఞాతుల యొక్క కలహములు, ఓకే. అంటే అన్నదమ్ముల యొక్క పిల్లలకు గాని, అన్నదమ్ముల యొక్క అక్క చెల్లెల యొక్క పిల్లలతో కూడా కొన్ని కలహాలొచ్చే అవకాశాలుంటాయి. అలానే మిగతా గ్రహాల యొక్క లాభస్థానంలో శని వక్రస్థితిలో ఉన్నాడు. హ్మ్. వ్యయంలో ఉన్నాడంటే వక్రస్థితిలో ఉంటే కొద్దిగా మెరుగైన ఫలితాలొస్తాయని అర్థం. అంటే హ్మ్. కార్య సానుకూలత, ధన సమృద్ధి, సర్వకార్య సిద్ధి, అనూహ్య ధన ప్రాప్తి, రైట్. ఆరోగ్యం సుఖంగా ఉండటం. అయితే జన్మంలో రాహు వల్ల పట్టు సడలింపు వచ్చే అవకాశాలుంటాయి. హ్మ్. అబ్బా! ఏం చేద్దామని కొన్ని కొన్ని సమయాల్లో బద్ధకం వచ్చే అవకాశాలుంటాయి. శారీరకంగా శ్రమ, ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అంటే కేతువు వల్ల కూడా కొంత ఉదర నేత్ర సంబంధమైన వ్యాధులు. హ్మ్. అలానే ప్రతి దుష్టులకు దూరంగా ఉండాలి. అంటే ఇవన్నీ గూడా వాళ్ళకి జరిగే ఫలితాలు. హ్మ్. రవిగ్రహం వల్ల గూడా ఉద్యోగ భద్రత అనేది బాగుంటుంది. ఓకే. ఉద్యోగంలో ప్రమోషన్‌లొస్తుంది. వేరే చోటకి ట్రాన్స్‌ఫర్‌లయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. అక్కడ ఇమడలేక మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. హ్మ్. కాబట్టి వీళ్ళకి మీనరాశి వాళ్ళందరికీ కూడా సుఖము, సౌఖ్యము, కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి, ధనధాన్య వృద్ధి, మనోవిచారము, బంధువులతో మటుకు కొంత విరోధ భావాలు కలిగి ఉంటారు. రైట్. అంటే బంధువులతో విరోధాలు ఉండటం వల్ల వాళ్ళు ఎంతవరకు చూడాలో వాళ్ళు అంతవరకే చూసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది. అంటే హ్మ్. మీనరాశి వాళ్ళ గౌరవం, మర్యాదలు, ధనధాన్య ప్రాప్తి, అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు, ఇండ్లు కొనుగోలు చేసే అవకాశాలు,
రుణాలని ఏదైతే బాధలుంటాయో అవన్నీ కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే. అంటే ముమ్మర ప్రయత్నాలు జరుగుతుంటాయి. హ్మ్. కొంత జన్మంలో రాహు ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా దాన్ని తట్టుకొని నిలబడగలిగితే హ్మ్. అంతా కూడా మంచిది. మీనరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఓకే. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అవుతాయి. విదేశాలు అబ్రాడులో ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. మళ్ళీ వాళ్ళు స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదో ఒక పని మీద. కానీ మళ్ళీ వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ఓకే. కాబట్టి మీనరాశి వాళ్ళకు వచ్చేవి సర్వకార్య సిద్ధి, అనూహ్య ధన ప్రవాహం. హ్మ్. అంటే ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. కానీ ఏందంటే ఈ సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. హ్మ్. ఆహ్, రాహు జన్మరాహు వల్ల కొంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు. రైట్. అన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురువుగారు? తప్పకుండా. వాళ్ళు 2 జంట సర్పాలను దానం చేయటం, హ్మ్. దానితో పాటు ఓం నమః శివాయ పంచాక్షరిని సోమవారం రోజున గుళ్ళో కూర్చొని 27 సార్లు గాని, 54 సార్లు గాని, 108 సార్లు గాని హ్మ్. చెయ్యాలి. మినుములు అలానే ఉలవలు దానం చెయ్యాలి. ఓకే. అలానే విష్ణు సహస్రనామ పారాయణము, ఓం హ్మ్. నమః శివాయ పంచాక్షరి, దానితో పాటు సోమవారం రోజున ప్రత్యేకంగా విశ్వనాథాష్టకం అనేది చదవటం చాలా మంచిది. ఓకే. ఇది చదవటం వల్ల తప్పకుండా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీనరాశి వారికి కూడా అంతా బానే ఉందండి. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన మీ లైఫ్‌లో ఇంకా బెటర్‌మెంట్ అనేది కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. పరిహారాలు ఏం చేసుకోవాలో కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. ముఖ్యంగా జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచిది కాబట్టి నాయకంటి గారి అపాయింట్మెంట్ మీకు లభించాలి అంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కే కాల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటున్నారు? రాశి ఫలాలు ఏ విధంగా అనిపించాయి? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరో మంచి కార్యక్రమంతో అలాగే వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ గురువుగారితో కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.